అందరికీ నమస్కారం. నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం. కల్కితో కబుర్లు, సరదాగా కాసేపు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తిరుపతిలో అనేక చోట్ల ఏర్పాటు చేయబడిన గణపతి మండపాలలో నుండి గణపతులను నిమజ్జనం కోసం తిరుపతిలోని వినాయక్ సాగర్కు తరలించడం జరిగింది. తిరుపతిలోని వినాయక్ సాగర్లో అనేక భారీ క్రేన్లతో బొజ్జ గణపయ్యలను గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. చూడండి ఆ దృశ్యం ఎంత చక్కగా ఉందో. పెద్ద పెద్ద క్రేన్లతో పెద్ద పెద్ద వినాయకుళ్ళని మోసుకొని వినాయక్ సాగర్లో గణపయ్యల నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఒకసారి అందరూ వీక్షించండి. మహాగణపతి ఆరాధనలో ప్రకృతి పులకరిస్తుంది. ప్రకృతి ధర్మాన్ని మానవులందరూ మర్చిపోకుండా ఉండడానికే ఏడాదికి ఒకసారి గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మహాగణపతి అంటే పెద్ద పెద్ద రంగురంగుల విగ్రహాలు కాదు, మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన రూపం. ఇంట్లో మట్టి ప్రతిమలు పూజాధికాలు పూర్తయ్యాక పత్రి నవధాన్యాలతో కలిపి ఇంటి పెరట్లో చెట్టు కింద ఉంచేవారు. తద్వారా ఎంతో బలహీనంగా ఉండే చెట్టైనా ఏపుగా పెరిగేది. ఎందుకంటే పూజా ద్రవ్యాల్లోని పోషక విలువలు, పత్రిలోని విశిష్ట గుణాలు ఉండటమే ఎందుకో కారణం. కాబట్టి ముందు ముందు మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి, ఎక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలను అక్కడే నీటితో నిమజ్జనం చేసి ఆ మట్టిని అందరికీ పంపిణీ చేస్తే మొక్కలకి ఆ మట్టి వేసుకుంటే చక్కగా ఏపుగా పెరుగుతాయి కదండి. పర్యావరణం పరిరక్షణతో పాటు స్వామివారి మట్టితో మన ఇంట్లో మొక్కలు పెరుగుతున్నాయి అన్న సంతోషం కూడా ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో, హానికరమైన రంగులు, పెయింట్లతో నీటిలోని జలాచరాలకు కూడా హానికరం కదా. కాబట్టి మునుముందు ప్రతి ఒక్కరూ కూడలలో కానీ ఇంటిలో కానీ మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి గణపయ్యను పూజించుకొని నిమజ్జనం చేసుకుందాం. చూడండి స్వామివారు వినాయక సాగర్లో ఎంత బాగా మునకలేయడానికి ముందుకెళ్ళిపోతున్నారో. జై బోలో గణేష్ మహారాజ్కి జై. పాయింట్ ఎక్కడ సార్? ఇది సార్ పాయింట్ ఎక్కడ సార్?